విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్లు తొలగించాలని ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. కంచికచర్ల సబ్స్టేషన్ వద్ద విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్లు తొలగించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆదేశాలతో నందిగామ ఇన్ఛార్జ్ వజ్రయ్య ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. గత వైసీపీ పాలనలో అమాంతం విద్యుత్ ఛార్జీలు పెంచారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తగ్గిస్తామని గగ్గోలు పెట్టిన కూటమి నాయకులు ప్రజలపై భారాన్ని మోపారని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వంలో ట్రూ అప్ ఛార్జీ పేరిట సామాన్యులపై పెనుభారం వేసి విద్యుత్ ధరలు పెంచిందని నాటి ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ కూటమి ఆరోపించింది. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ధరలను తగ్గించి ప్రజలపై భారం తొలగిస్తామని నాడు హామీ ఇచ్చింది. ప్రజలు అది నమ్మి వాళ్ళకి ఓట్లు వేసిన తర్వాత ఈ అధికారం చేపట్టిన తర్వాత ట్రూ అప్ ఛార్జీలే కాకుండా FPPCA ఛార్జీలతో ప్రజలపై అధికంగా భారం మోపుతున్నారు. నాడు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ఈ రోజు ప్రజలకు పెనుభారంగా చేస్తూ ప్రజల్ని బాగా ఇబ్బందులు పెడుతున్నారు. అలాగే ఆ రోజు అదానితో జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం కూర్చుకుంటే ఇది కరెక్ట్ కాదు, జగన్ గారు మీదే తొత్త లేకపోతే ఏంటనేసి స్మార్ట్ మీటర్లు ఇన్స్టాల్ చేస్తే దాన్ని తీసి నేలకేసి కొట్టమని పిలుపునిచ్చారు. కానీ నేడు ఇదే చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ గారు అదాని సంస్థతో కుమ్మక్కై స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయడానికి ప్రక్రియ మొదలెట్టారు. మేము కాంగ్రెస్ పార్టీ నుండి, యువజన కాంగ్రెస్ నుండి డిమాండ్ చేసేది ఒకటే, మీరు వెంటనే పెరిగిన విద్యుత్ ఛార్జీల ధరలను తగ్గించి ఆ స్మార్ట్ మీటర్ల ప్రణాళిక ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకోవాలని యువజన కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. లేదంటే నిరంతరం ఆ పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తుంది. వైసీపీ ప్రభుత్వంలో ట్రూ అప్ ఛార్జీ పేరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటికి 3-4 సార్లు విద్యుత్ ఛార్జీలని గణనీయంగా పెంచడం జరిగింది. గతంలో ఎన్నికల సమయంలో సంపద సృష్టిస్తామంటే రాష్ట్ర ప్రజలందరూ నమ్మి సంపద సృష్టిస్తారేమనే నమ్మకంతో ఓటేసి గెలిపిస్తే మరి ఈ రకంగా విద్యుత్ ఛార్జీలను పెంచి సంపద సృష్టిస్తారా అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం. అదేవిధంగా అదానీ గారితో ఒప్పందం చేసుకొని ఈ రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లను ప్రవేశపెట్టి మరి ప్రజల మీద అధికంగా విద్యుత్ ఛార్జీలని విధించడానికి, సంపద సృష్టించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఆ ఆలోచన విరమింపజేసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ కోరుతూ ఉంది. అదేవిధంగా మరి ఈరోజు రాష్ట్రంలో చూస్తే అప్రకటిత విద్యుత్ కోతతో మరి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. కాబట్టి ఈ యొక్క పెంచిన విద్యుత్ ఛార్జీలని, స్మార్ట్ మీటర్లని రద్దు చేసుకోవాలని, అలాంటి ఆలోచనల్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఈ ప్రభుత్వాన్ని.